అందరికీ నమస్కారం అండి. నేను ఒక వీడియోలో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను అసలు తన పేరు తను పలకడానికి కూడా అంత చాలా చాలా ఆయనది స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు. అసలు చాలామంది అంతఃకరణ శుద్ధితో రాజద్వేషాలు లేకుండా అటువంటి పెద్ద పెద్ద పదాల దగ్గర ఎవరైనా సరే కొంచెం స్ట్రీక్ అవుతారు, కానీ తన పేరు తను పలకడానికి కూడా చాలా హార్డ్గా ఆయన మన ప్రమాణ స్వీకారం ఆయన అసలు పలికారు. అసలు ఏమైంది, అసలు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాప్టర్ అంటే అసలు వేరే. అసలు డేరింగ్ అండ్ డాషింగ్ మాస్ లీడర్, 16 నెలలు జైల్లో ఉన్నా సరే జైల్లో నుంచే బై ఎలక్షన్స్లో భారీ విజయం 6 లక్షల మెజార్టీతో గెలిచి వాళ్ళ ఒక మదర్ కూడా గెలిచి తర్వాత జరిగిన 18 అసెంబ్లీ ఎమ్మెల్యేలు కూడా భారీ మెజార్టీతో అసలు టీడీపీకి డిపాజిట్ లేకుండా చేసి ప్రజల్లో చొచ్చుకుపోయిన డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్కి ఈరోజు ఏమైంది. అసలు మనం ఈ వీడియోలో అసలు ఒక ఫ్యూ పాయింట్ మనకు తెలిసిన కొన్ని ఫ్యూ పాయింట్స్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ స్టైల్ అనేది పూర్తిగా అసలు దేశంలో ఏ సీఎం లేని, అసలు ఏ సీఎం చేయని వంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరం ఆయన చేశారు. ఆయన చేసిన పాదయాత్ర కానీ, అసెంబ్లీలో ఆయన మాట్లాడే కొన్ని పదాలు కానీ అసలు చాలా మాస్ పీపుల్కి, అసలు రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న ప్రజల్లో అసలు ఆయన మాట్లాడే స్పీచ్ కానీ ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా పేజీల డైలాగులు అసలు ప్రజల్లో చాలా క్లియర్గా చాలా ప్రజల్లోకి వెళ్ళేది. 2019 సంవత్సరం సీఎం అయిన తర్వాత అసలు అవన్నీ పూర్తిగా అసలు మారిపోయాయి. ఆయన ఎక్కడ మీటింగ్ వెళ్ళినా సరే చుట్టూరు బ్యారిగేట్స్లు, ముళ్ళు కంచెలు, చెట్టులు కొట్టేయడం, అసలు ఒక డిఫరెంట్ జగన్ని మనం 2019 తర్వాత మన ఆయన అసలు చూసాం. మొన్న ఆయన ఓడిపోయిన తర్వాత కూడా అసలు ఎట్లా అంటే ఆయన అసలు ఏడవడం ఆయన అసలు తక్కువ. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్, ఫేస్లో ఒక నవ్వు లేదు, గాంభీర్యం లేదు, అసలు చాలా ఆయన ఒక డేలా పడిపోయారు. అసలు మళ్ళీ మనం పాత జగన్ని మళ్ళీ మనం చూడగలమా, అసలు ఆయన కంబ్యాక్ మనకి ఏ విధంగా ఇస్తారో, ఇవన్నీ నిజంగా చాలా ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. ఆయన పార్టీని అసలు చెప్పాలంటే ఆయన పక్కన ఎవరూ లేని టైంలో కూడా యావత్ రాష్ట్ర రాజకీయాలు సింగిల్గా నించొని ఆయన మొత్తం శాసించారు. అటువంటి లీడర్కి అసలు ఈవేళ అసలు ఏమవ్వింది, అసలు మనకు అసలు చాలా ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నాం. ఆయన పేరు ఆయన పలకలేని సిచ్యువేషన్లో ఆయన ఈవేళ వెళ్ళిపోయారు. బహుశా ఇదంతా కూడా ఆయన బాబాయ్ హత్య కేసు ఆఫ్టర్ నుంచే ఆయనలో ఒక అభద్రతా భావం అనేది ప్రారంభమవ్వింది. అంటే ముందు నువ్వు వెనకాల గొయ్య అనే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్నారు. ఇలాగ ఎన్నో రీజన్స్ ఉన్నాయి, చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఒక రాజకీయ భవిష్యత్తు మనకి ఎట్లా ఉంటుందో నిజంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫాస్ట్గా ఓటమి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆయన అది ప్రజల్లోకి వస్తాయనే ఆయనకున్న ఆ ఒక ఫీలింగ్ అనేది పోయి మళ్ళీ ఆయన అప్పుడు రాజకీయాలు మళ్ళీ చెయ్యాలని చెప్పి చాలామంది ఆయన పార్టీ లీడర్స్ చాలామంది ఫీల్ అవుతున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారో, ఏ విధంగా సిచ్యువేషన్ ట్యాకిల్ చేసి మళ్ళీ ప్రజల్లోకి వస్తారో. ఇట్స్ రియల్లీ ఏ బిగ్ ఛాలెంజింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం. మన ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక బిగ్ ఫైటర్. ఆయన చాలా ఆయన చెప్పిన 2-3 డైలాగ్స్ నేను మీకు ఇవాళ చెప్తాను. ఆపోజిట్ పర్సన్ మనకి ఎంత గట్టిగా కొడతారో మనం అది తెలుసుకొని మనం కూడా తిరిగాలి, కొట్టాలి అనే ఒక మెంటాలిటీ అయింది. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు, ఏ విధంగా రాజకీయం చేస్తారు అనేది రాబోయే రోజులు చూద్దాం. ఫుల్ వీడియో మీరు చూసి మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాల్సిందిగా నేను ఇవాళ కోరుకుంటున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ.